శ్రీనగర్లో కొలువైన అందమైన జ్యేష్ఠాదేవి అమ్మవారి గుడిని మీకు ఈరోజు చూపిస్తున్నానండి. ఇది ఆన్ ద వే అన్నమాట, గుడికి వెళ్ళే దారి. ఇది మొత్తం పచ్చని కొండల నడుమ, పచ్చని చెట్లు, ప్రకృతి మధ్యలో అద్భుతమైన జ్యేష్ఠాదేవి అమ్మవారి గుడి ఇక్కడ కొలువై ఉంది. ఈ గుడికి వెళ్ళే దారంతా కూడా పచ్చటి చెట్లు, మనము ఒక్కళ్ళమే ప్రయాణిస్తున్నట్టుగా అంత అద్భుతమైన అందమైన అమ్మవారి గుడి ఇది. నేను ఫస్ట్ జ్యేష్ఠాదేవి అమ్మవారంటే లక్ష్మీదేవి యొక్క అక్క ఉంటారా అలా అనుకున్నాను. కానీ అక్కడ పూజారి గారు చెప్పారు, లేదమ్మా ఇది పార్వతీదేవి ప్రతిరూపంగా ఇక్కడ మేము కొలుస్తామని చెప్పారు. వెళ్ళేదానైతే కొంచెం మెట్లు ఎక్కాలండి, కొన్ని మెట్లు ఉంటాయి. బట్ వెళ్తూనే ఉండాలి. కొన్ని మెట్లు ఎక్కితే ఒక గుడి, ఇంకొన్ని మెట్లు ఎక్కితే ఒక గుడి, ఇంకొన్ని మెట్లు ఎక్కితే ఇంకో గుడి, అట్లా ఉందన్నమాట. సో అలా ట్రెక్కింగ్ టైప్ లో ఉంది. గుడి చాలా అందంగా ఉంది. గుడికి వెళ్ళే ఈ పక్కనంతా రకరకాల ఇవి అమ్ముతున్నారు, మనం కొనుక్కోవచ్చు. గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా, అమ్మవారికి ఏదన్నా మీరు సమర్పించాలనుకున్నా ఈ ఓడిని ఇవన్నీ వాళ్ళకి అక్కడ ఫేమస్ కదా, అలా ఉన్నాయన్నమాట. అలా మీరు ఏమన్నా తీసుకుని గుడిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ పెద్ద గంట ఫస్ట్ మనకి ఎదురవుతుంది. ఈ ఘంటానాదంతో ఈ మెట్లు లోపలికి ప్రవేశం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇలా కొన్ని మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న మందిరం లాగా ఉంది. ఇది దాటుకుని మళ్ళీ రైట్ సైడ్ ముందుకు వెళ్తే అక్కడ పెద్ద అమ్మవారి గుడి ఉందండి. ఈ అమ్మవారి గుడి నేను ఇంతకు ముందు మీకు కాశ్మీర్లోనే దగ్గరలో ఉన్న ఖీర్భవాని అంటారు కదండి, అమ్మవారి గుడిని పోలి ఉందన్నమాట. ఈ గుడి నీళ్ల మధ్యలో అమ్మవారి గుడి ఉందన్నమాట. ఖీర్భవాని అమ్మవారు పక్కన శివలింగం, పక్కన అమ్మవారు కొలువై అలా ఉంది. ఇక్కడేమో అమ్మవారే చాలా అందంగా అమ్మవారిని అలంకరించారండి. కళకళలాడిపోతూ నవ్వు మొహంతో చూస్తేనే మనకు కూడా మనశ్శాంతిగా, ఎంత మంచి గుడి చూసాం మనం, మనకు తెలియకపోతే మిస్ అయ్యే వాళ్ళమే అనే అలా ఫీలింగ్ కలుగుతుంది అనమాట. చుట్టూ ప్రకృతి మధ్యలో అందమైన ఈ గుడిని మీరు కూడా ఒకవేళ శ్రీనగర్ వెళ్ళటం అంటూ జరిగితే, మనం ఏదో ఒక దానికి ప్రయాణం చేస్తూనే ఉంటాము. అటు అమర్నాథ్ యాత్ర కావచ్చు, లేదా ఫ్యామిలీ ట్రిప్ కావచ్చు. ఇగోండి చూడండి, చెట్లతోనే జయమాతాది రాశారు. మొత్తం చెట్లతోటి, చెట్లు కార్వింగ్స్. ఇగోండి ఆ మధ్యలో ఈ అమ్మవారి గుడి. చెప్పాను కదండి ఖీర్భవాని అమ్మవారి గుడిలా ఉంటుందని. చుట్టూ నీళ్లు, మధ్యలో అమ్మవారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. ఇలా ఉన్నారు. కింద నీళ్లలో నాణేలు, పువ్వులు అలా వేసి ఆ ముందంతా దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అందరూను. ఇగోండి ఇలా అందమైన కిందంతా నీళ్లలో అమ్మవారు, పైన గుడి. సేమ్ నాకు అదే ఫీలింగ్, ఇలాంటి గుడే మనం చూసామని చెప్పేసి. ఇలా అందంగా ఉన్నారు అమ్మవారు. ఈ పక్కన రామచంద్రమూర్తి అవి ఉన్నాయి, ఆంజనేయ స్వామి అలా ఉంది. ఇదంతానేమో దీపాలు వెలిగించే చోటు. ఇక్కడంతా దీపాలు వెలిగించి అమ్మవారిని మొక్కుకుంటున్నారు. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్కడ అమ్మవారి ఆయన చక్కగా మనం తీసుకెళ్లిన ఓడిని గాని, చుండ్రి గాని మీరు ఏదన్నా ఇస్తే ఆయన చక్కగా అక్కడ అలంకరించి అమ్మవారి ప్రసాదం, అమ్మవారి తిలకం అది పెడతారు. గంధం ఉంది, సింధూర వర్ణంలో ఉంది, మరూన్ కలర్, రెడ్ అలా ఉన్నాయన్నమాట బొట్లు. చక్కగా ఆయన మనకి బొట్టు పెట్టి మన ఆశీర్వదించి, మన గోత్రనామాలు చెప్పుకొని మన ఆశీర్వదిస్తారు. ఇంకోండి అమ్మవారు చూడండి, అసలు మనం నిజంగా మనసంతా పులకరించిపోతున్నంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఆ పక్కన వచ్చేస్తే ఇంకొక గుడి ఉందండి. ఇక్కడేమో అమ్మవారి ఇలా పెద్ద శిలారూపంలో మనం జాగ్రత్తగా చూస్తే ఒక రూపు కనిపిస్తుంది అనమాట, అమ్మవారి రూపు. అయితే ముందు మీకు వీటి గురించి చెప్తాను. గుడి వెనకాల భాగంలో ఇలా శివలింగము, ఆ తర్వాత ఇలా నేను చిన్నమస్తా అమ్మవారి లాగా తల నరికి పట్టుకున్నట్టుగా అలా ఒక షేప్ ఉంది. అదంతా దర్శించుకుని ఆ ముందుకి నేను చెప్పాను కదండి, మళ్ళీ మెట్లకి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాలి. అలా ఉంది. ఇలా నీళ్లలో మెయిన్ అమ్మవారి గుడి. దీని తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇలా దాటుకుని అలా రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇంకో గుడి ఉంటుంది అనమాట మెట్లెక్కితే. ఆ గుడికి వెళ్తే అక్కడేమో పెద్ద
శిలా రూపంలో అమ్మవారు ఉన్నారు. భలే బాగుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ చెట్లతోనేమో జయమాత అది కట్ చేశారనమాట. అక్కడ అగొండల ద్వారాలాగా చక్కగా కార్వింగ్స్ అలా దాటుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ వెనకాల వెళ్తే పెద్ద శివలింగం ఉందండి. శివలింగం పైన ఒక్కొక్క డ్రాప్ కారుతూ, శివుడు అభిషేక ప్రియుడు కదా. ఇగోండి అమ్మ అందరూ వచ్చిన వాళ్ళందరూ చక్కగా శివుడికి అభిషేకం చేసుకొని పెద్ద త్రిశూలం ఉంది. ఆ త్రిశూలం కూడా అలంకరించి అక్కడ పక్కన బకెట్లో నీళ్ళు అవి ఉన్నాయి. సీసీ కెమెరాస్ అవి పెట్టున్నాయి అన్నమాట. సో మీరు కూడా నీళ్లు తీసుకుని శివుడికి అభిషేకం చేసుకుని మీకు వచ్చిన శివ స్తోత్రం ఏదో ఒకటి చెప్పుకుని స్వామివారిని కొలుచుకుని కాసేపు ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఇగోండి అక్కడే ఉన్న వాళ్ళైతే భోజనాలు అవి తీసుకెళ్ళి అక్కడ మధ్యాహ్నాలు అవి కూర్చుని తింటున్నారు. కాకపోతే అక్కడ భోజనం కూడా అవైలబుల్ ఉందండి యాక్చువల్గా. ఇగోండి ఓం రాశారు చూడండి ఎంత బాగుందో. సో ఇగోండి అంతా గుడులు చుట్టూ కొంచెం మీరు చెప్పాను కదండి, వెళ్తున్న కొద్ది గుళ్ళు. మనం వెళ్లకుండా వెళ్ళిపోతే అరే ఇది చూడకపోతే మళ్ళీ మిస్ అవుతామేమో, ఇంత దూరం వచ్చాక ఇది కూడా చూసేద్దాం ఇది కూడా చూసేద్దాం అని మెట్లు ఎక్కుతూ అన్ని గుళ్ళు ఎట్లాగొట్లా అమ్మవారి దయ వల్ల పూర్తి చేసుకుని వెళ్ళాము. అమ్మ దయ లేకపోతే మనం చూడడం అనేది అయితే జరగదండి. ఇది యాగశాల, ఇక్కడ యజ్ఞం అది చేస్తారనుకుంటాను ఉంది. ఇగోండి మళ్ళీ మెట్లకి కొంచెం ముందుకు వెళ్తే ఇంకో గుడి. మాతో వచ్చిన ఈ డ్రైవర్ అండి మునీర్ ఇతని పేరు. ఇతను షియా ముస్లిం అంట. ఇతనే మాకు చూపించారు. వీళ్ళ నాన్నగారి ఈ గుడిలో పూజారి గారి ఫ్రెండ్ అనమాట. సో ఇతను కూడా వీళ్ళు ఫుల్ వెజిటేరియన్ అనమాట. వీళ్ళు షియా ముస్లిమ్స్ నాన్ వెజ్ తినరుట వీళ్ళు. తర్వాత ఎండిపోయిన ఒకవేళ కొంచెం డ్రై అయిపోయిన వెజిటబుల్ కూడా వాళ్ళు తినరట. ఆయన కూడా మాతో పాటు గుళ్ళన్నీ వచ్చి చక్కగా ఒబీడియంట్ గా ముందు నిల్చొని దండం పెట్టుకొని అన్ని మాకు చూపించారు ఓపికగా అన్ని తిరిగి. ఈ అబ్బాయి చాలా మా ట్రిప్ అంతా ఇతనే అనమాట డ్రైవర్ కమ్ గైడ్. సో ఇదంతా మొత్తం చెట్లు ప్రకృతి మధ్యలో. ఇది ఇంకో గుడి. ఈ లోపలికి వెళ్తే అతను బయట నిల్చుకుని అన్ని చోట్ల చక్కగా దండం పెట్టుకున్నారు. మేము లోపలికి వెళ్తే చెప్పాను కదండి ఇక్కడ పెద్ద శిల ఉంది. దానికి చుట్టూ ప్రదక్షిణం కూడా చేయొచ్చు అనమాట. వెనకాల ఇంకో అమ్మవారు అన్నారు, చూపిస్తాను రండి మీకు. దుర్గమ్మే అమ్మవారి స్తుతి. ఇదంతా చదువుకోవచ్చు మీరు, అక్కడ హిందీలో ఉంది. త్రిశూలము, దాన్ని చక్కగా అలంకరించిన త్రిశూలము, మెట్లు, ఆ చుట్టూ ఈ శిల చుట్టూ వెళ్ళి రావచ్చు అనమాట. ఈ శిల కనుక మీరు జాగ్రత్తగా చూస్తే అమ్మవారి రూపం ఉంది ఆ శిల మీద, అలా చెక్కి ఉందన్నమాట చక్కగాను. వెనకాల దుర్గమ్మ, అమ్మవారు. ఇలా ఉంది. అరగొండ అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారో. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. వాళ్ళకి కోటాను కోట్ల రూపాయలు అన్నీ ఉంటే ఇది ఉంటే ఉన్నట్టు కాదు ఏ ఉన్నా. బట్ అమ్మ దయ ఉంటేనే వాళ్ళు అదృష్టవంతులు అండ్ ఐశ్వర్యవంతులు వాళ్ళు. ఇగోండి అమ్మవారి రూపు ఇలా ఉందన్నమాట. వెనకాల నుంచి మళ్ళీ ఇలా ప్రదక్షిణ చేసి ముందుకు వచ్చేస్తే దానికంతా నాణ్యాలు రూపాయలు అతికిచ్చున్నాయి. కిందంతా నీరుంది. అదిగోండి మొత్తం డబ్బులు అవి అతికిచ్చున్నాయన్నమాట. బహుశా అతికిస్తే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం అయి ఉండొచ్చు. ఇగోండి ఇక్కడ కూడా మీరు దండం పెట్టుకొని అమ్మవారికి మీకు నచ్చిన వచ్చిన స్తుతి ఏదో ఒకటి అమ్మవారిది చెప్పుకుని ముందుకెళ్తే మళ్ళీ మెట్లు ఎక్కాలండి. ఇంకో మెట్లు ఎక్కి ఇంకో టెంపుల్, అలా కొన్ని మెట్లకు ఒక టెంపుల్, అలా ట్రెక్కింగ్ అనమాట. పిల్లల్ని తీసుకెళ్తే కూడా అటు భగవంతుడిని, ఇటు నేచర్ని, అటు ట్రెక్కింగ్, అటు ఫుడ్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మవారి దగ్గరికి వెళ్తే అన్నీ ఇచ్చి పంపిస్తారు కదా అలా. ఇగోండి ముందుకెళ్తే పైనేమో శివ పార్వతులు ఉన్నారు. మాతాపితలు జగత్తుకే తల్లిదండ్రులు. వీళ్ళు దయ లేకపోతే ఏది మనకి అవదు. ఇగోండి ఇలా ఇక్కడేమో శివ పార్వతులు, కిందేమో శివలింగం, నాగపడగ, పక్కన పెద్ద త్రిశూలం. అంత CCTV సర్వేలెన్స్ లో ఉంది. మనము ఏ పని ఎట్లా చేస్తే అలా కుదరదు. చక్కగా దేవుణ్ణి ముట్టుకోకుండా దూరం నుంచి చక్కగా దండం పెట్టుకొని వచ్చేయచ్చు.
మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అలా అయిందండి. టైము 12:30 అలా దాటిపోయింది. మాకు ఆకలి వేసేసింది. అక్కడే భోజనాలు పెడుతున్నారంటే ఇంకా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏమి ఉండవు కదా అని చెప్పేసి చక్కగా అక్కడే మనిషికి 100 రూపాయలు భోజనం. వాళ్ళు చక్కగా భోజనం పెట్టారు. మేము 100 రూపాయలు ఇచ్చి మేము నలుగురం చక్కగా అక్కడ భోజనం చేసేసి, ఇగోండి పాలకూర, క్యాబేజీ, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి 100 రూపాయలు, 3 ఐటమ్స్ 100 రూపాయలు. పెరుగు కావాలంటే కింద నుంచి తెచ్చుకున్నారు కొంతమంది మాతో పాటు వచ్చిన వాళ్ళు. ఇలా చక్కగా అక్కడ వాళ్ళు మాత్రము అక్కడే తెచ్చుకొని తిన్నారనమాట. అక్కడ వాళ్ళు నేటివ్ అక్కడ ఉండేవాళ్ళు. సో ఇలా మొత్తం ప్రకృతి శోభతోటి కళకళలాడిపోతుందండి. అడవిలో అనమాట గుడి, వనదుర్గ అమ్మవారి లాగా ఉంది ఇక్కడ అంతాను. సో ఈ అద్భుతమైన మందిరాన్ని మీరు కూడా వెళ్తే తప్పక దర్శించుకోండి. ఇగోండి ఇలా చుట్టూ అడవి, చెట్లు, కొండల మధ్యలో అమ్మవారు. అందులో ఉన్న పార్కులో ఈ స్తూపం ఉంది. ఇలాంటి స్తూపాలు ఉన్నాయి, అవి చూడొచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము. ఇంకా భోజనం చేసేసి ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయాము. మనం వెళ్తున్న దారంతా చెట్లతోటి చక్కగా వాటి మధ్యలోంచి ఎవ్వరు ఉండరు, రష్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, అసలు టెన్షన్ ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మినిస్టర్స్ వాళ్ళు ఉంటారట ఇక్కడ. సో చాలా అందంగా దారంతా శుభ్రంగా ఉంది. సో మీరు కనుక శ్రీనగర్ కానీ ఈ కాశ్మీర్ ట్రిప్ లో కనుక వెళ్ళేటట్టయితే శ్రీనగర్లోని అమ్మవారిని దర్శించడం మర్చిపోకండి. చక్కటి మంచి అనుభూతితోటి మాత్రం డెఫినెట్ గా మళ్ళీ వెనక్కి మనం వస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే విత్ us. థ్యాంక్ యూ. ఇదంతా మినిస్టర్స్ వాళ్ళ ఉండేదండి. సో కాబట్టి సేఫ్, సెక్యూర్డ్, చక్కటి జర్నీ అయితే ష్యూర్ అండి. ఈ గుడి రోజంతా తెరిచే ఉంటుందండి. బట్ మీ వీలుని బట్టి మీరు టైం సెలెక్ట్ చేసుకొని మార్నింగ్, ఈవినింగ్ వెళ్తే ఎక్కువ బాగుంటుంది. ఎండ వేళైతే కొంచెం బాగా ఎండగా ఉంటుంది. సీజనల్గా వెళ్తే చాలా బాగుంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.